హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే వీట్ గ్రాస్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని మనం ప్రతిరోజు తాగడం వల్ల దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ఈ వీట్ గ్రాస్ని ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలి అనేది ఒక వీడియో కూడా చేసి పెట్టానన్నమాట. కావాలంటే మీరు ఇంట్లో పెంచుకోవాలి, వీట్ గ్రాస్ జ్యూస్ని ప్రతిరోజు తాగాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్ని పైన ఐకార్డ్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఈ వీట్ గ్రాస్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, దీని యొక్క బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నేను ఈ వీట్ గ్రాస్ని 3 విధాలుగా పెంచాను కదా. ఇప్పుడైతే ఓన్లీ వాటర్లో పెంచిన దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్లో పెంచిన దాన్ని తీసుకుని కొద్దిగా 1 ఇంచ్ కింద వదిలిపెట్టేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి, అలా కట్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట. చూడండి, 1 ఇంచ్ కట్ చేసి వదిలిపెట్టాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా 1 ఇంచ్ కింద వదిలిపెడితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పెరిగినప్పుడు అప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా కొద్దిగా క్లాత్ పైన పెంచిన దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ కర్చీఫ్ క్లాత్ పైన పెంచాను. అది కూడా కొద్దిగా తీసుకున్నాను, రిమైనింగ్ అలాగ పెట్టి నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంత క్వాంటిటీ తీసుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. మనం ఇంట్లో పెంచుకున్నా సరే ఒకసారి వాష్ చేసుకోవాలి కదా, వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీ దగ్గర జ్యూసర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఎనీ వెజిటబుల్స్ కూడా కలుపుకోవచ్చు. వెజిటబుల్స్తో పాటు ఇలా వీట్ గ్రాస్ వేసి జ్యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ ఇక్కడ వీట్ గ్రాస్ చూపిస్తున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో జ్యూస్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇందులో మీకు ఇష్టమైతే హనీ కలుపుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం కలుపుకోవచ్చు. కానీ ఏది కలుపుకోకుండా ఓన్లీ ఇలా వీట్ గ్రాస్ మాత్రం జ్యూస్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. ఇలా జ్యూస్ని తయారు చేసుకుని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తుంది. ముందుగా ఈ బెనిఫిట్స్ ఏంటంటో తెలుసుకుందాము. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ని, అంటే మన రెసిస్టెంట్ పవర్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుందన్నమాట. ఎక్కువగా రోగాలు బారిన పడకుండా మనకు కావాల్సినంత శక్తిని ఇది ఇస్తుందన్నమాట. సో దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల మన రెసిస్టెంట్ పవర్ని పెంచుతుంది. ఇంకా మన మెటబాలిజం రేట్ను కూడా పెంచుతుంది అనమాట. అలాగే ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారో వాళ్ళ వెయిట్ని తగ్గించడానికి కూడా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నామంటే బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువగా దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఎక్కువగా ఇండైజెషన్తో బాధపడే వాళ్ళు, ఏది తిన్నా డైజెస్ట్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల తిన్నది బాగా అరగడానికి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా తాగొచ్చు అనమాట. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ విషయంకి వచ్చేసరికి సడన్గా ఉన్నట్లుండి మనం దీన్ని తాగడం స్టార్ట్ చేసేసరికి ఏమవుతుందంటే మన బాడీ ఈ జ్యూస్కి అలవాటు లేక వామిటింగ్ రావడం, హెడేక్ రావడం, సడన్గా మన బాడీ టెంపరేచర్ పెరిగి కొంచెం ఫీవరిష్గా ఉండడం, లేకపోతే మోషన్ లాగా అవ్వడం, కడుపులో తిప్పినట్లుగా ఉండి మోషన్ లాగా అవ్వడం అలా జరుగుతుందనమాట. సో ఫస్ట్ టైం కనుక మీరు తాగుతుంటే కొద్దిగా క్వాంటిటీ తాగుకుంటూ రోజు కొద్దిగా పెంచుకుంటూ ఒక 1 వీక్కి ఒక గ్లాస్ మైని తాగేలాగా అలవాటు చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా హ్యాపీగా మనం దీన్ని తాగడం అలవాటు చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ వీడియో. ఇలా ఈ వీట్ గ్రాస్ని మీరు ఇంట్లోనే ఇలా పెంచుకొని జ్యూస్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు తాగి హెల్తీగా ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్డ్ టు అష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.